హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఒక బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. మన అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, రీసెంట్గానే మన విజయ్ సార్ది గోటు మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇదే మన విజయ్ సార్ లాస్ట్ మూవీ అంట. ఇంక మూవీస్ అస్సలు చేయరంట. బికాస్ మన విజయ్ సార్ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వబోతున్నారని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ అంతేకాదు, ఈ మూవీకి ఏ మూవీకి తీసుకున్నంతలాగా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారంట. అరౌండ్ 250 crores తీసుకున్నారంట టాక్. అండ్ లాస్ట్ మూవీ కాబట్టి కలెక్షన్స్ అయితే గట్టిగానే వస్తాయి అనిపిస్తుంది. ఫ్యాన్స్ అంతా చూస్తారు డెఫినెట్గా. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ సీన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలా కనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఈ మూవీలో మన విజయ్ సార్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. ఫాదర్ అండ్ సన్ రోల్లో యాక్ట్ చేశారు. ఫాదర్ రోల్ ఓకే, కానీ సన్ రోల్ మన విజయ్ సార్ అంతగా బాగాలేదు. చాలా ట్రోల్స్ కూడా ఫేస్ చేశారు ఈ మూవీతో. సీజీ వర్క్ అది ఇంకా బాగా డెవలప్ చేస్తుంటే బాగుంది అనిపించింది. మరీ టీనేజ్ లుక్లా కాకుండా కొంచెం జస్ట్ ఒక నార్మల్ యంగ్ బాయ్ లాగా ఒక 25 yearsలో చూపించుంటే బాగుంది అనిపించింది. ట్రైలర్ విషయానికి వస్తే స్క్రీన్ ప్రెజెన్స్ అది కొంచెం పర్లేదు. యాక్షన్ షాట్స్ అయితే అదిరిపోయి అనిపించింది. సాంగ్స్ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు అనిపించింది. బీజిఎం అండ్ యాక్షన్ సీన్స్ అయితే పర్లేదు అనిపించాయి. అండ్ స్టోరీ విషయానికి వస్తే మన తలపతి సార్ ఈ మూవీలో ఒక స్పై రోల్లో కనిపించబోతున్నారు. ఎలాంటి ఇంపాసిబుల్ మిషన్ అయినా సరే పాసిబుల్ చేసే ఒక డైనమిక్ స్పైలా, ఒక రా ఏజెంట్లా కనిపిస్తున్నారు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన విజయ్ సార్ జాబ్లో రిటైర్డ్ అవ్వడం, తర్వాత మళ్ళీ వాళ్ళ ఏజెన్సీలో ఒక మిషన్కి తన అవసరం పడడం, మళ్ళీ తన ఏజెన్సీ హీరోని కాంటాక్ట్ చేసి రిక్వెస్ట్ చేయడం, ఇదంతా ట్రైలర్లో చూపించారు. అండ్ క్లైమాక్స్లో ఆ మిషన్కి హీరో వాళ్ళ సన్ కూడా హెల్ప్ చేయడం చూపించారు. ట్రైలర్ కట్ చూస్తుంటే ఏదో యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ ఏదో ట్విస్ట్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకెందుకో హీరో వాళ్ళ సన్నే విలన్గా అనిపిస్తుంది కొన్ని సీన్స్ చూస్తుంటే. ఈ ట్రైలర్ చూసాక ఈ మూవీ నుంచి ఒక మంచి స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ట్రైలర్ అయితే పర్లేదు. మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీ వెంకట ప్రభు అండ్ విజయ్ సార్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ అంతేకాదు, ఈ మూవీలో మన ప్రభుదేవ సార్ కూడా ఉన్నారు. అండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి అండ్ స్నేహ గారు కూడా ఉన్నారు. గైస్, ట్రైలర్ మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.